హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్ మాట్లాడుకునే టైం వచ్చి 11 గంటల సమయంలో నిఫ్టీ వచ్చేసి 100 పాయింట్ ప్లస్తో 24,230 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 50 వచ్చేసి 65,850 452 పాయింట్ ప్లస్ తోటి రన్ అవుతుంది. ఇక నిఫ్టీ బ్యాంక్ 589 పాయింట్తో 55,893. ఇవి ఇండెక్స్ పరంగా ప్లస్ ఉన్న కంపెనీలు. ఇక టోటల్గా మార్కెట్లో 2,669 షేర్లు ఇవాళ స్టాక్ ట్రేడ్ అయితే ఎన్ఎస్సిలో 2,015 షేర్లు అడ్వాన్స్ ఉంటే డిక్లైన్ 584, అన్చేంజ్ 70. ఇక పోతే 52 వీక్ హైలో 65, లో వచ్చేసి 9 ఉన్నాయి. అప్పర్ సర్క్యూట్ 103, లోవర్ సర్క్యూట్ 21. టోటల్గా మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 423 లక్షల కోట్లు. అంటే ఈ 5 డేస్లో 32 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటల్ పెరిగింది. ఇకపోతే మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఒకసారి పరిశీలిస్తే వినాలి ఫ్రెండ్స్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేస్తే మంచి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. ఇందులో చూస్తే మార్కెట్లో ఉన్న 5 రోజులుగా కొనసాగుతున్న సూచీలకు దూకుడు కాస్త నెమ్మదించింది. సెన్సెక్స్ 72 పాయింట్లు అనేది జరిగింది. ఇది పొద్దున 72 పాయింట్లు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 300 పాయింట్ సెన్సెక్స్ 100 పాయింట్ ప్లస్ మొదలవుతుంది, అయితే ట్రేడ్ అవుతుంది. ఇందులో చూసుకుంటే పెరిగిన దాంట్లో చూసుకున్న నిఫ్టీలో చూసుకుంటే స్టాకు అంటే సెన్సెక్స్లో ఉన్న 30 కంపెనీలలో టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లాభాలు కదలాడుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలు పాల్గొన్నాయి. అమెరికా మార్కెట్ల సోమవారం నష్టాలు కొనసాగాయి. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ పావెల్ పై డొనాల్డ్ ట్రంప్ విసుళ్లు కొనసాగడం ఎందుకు నేపథ్యం ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు మిశ్రమం కదలాడుతున్నాయి. ఇక ఇది ప్రజెంట్ ఉన్న న్యూస్. ఇకపోతే మార్కెట్లో మాట్లాడుకోవాల్సింది ఇక గోల్డ్ విషయానికి వస్తే ఇది రికార్డ్ బ్రేక్ చేసింది. గోల్డ్ నిన్న ₹1,00,000 దాకినప్పుడు ఇవాళ 1,01,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మాట్లాడుకోవాల్సిన నిన్న $3,400 మార్కును అధిగమించి ఒక్క రోజులోనే $110 పెరిగింది. $34 ఓన్స్ వెండి ధర వచ్చి $30, అమెరికా డాలర్లు 85 పాయింట్ వద్ద. ఫలితంగా దేశీయంలో 10 గ్రాముల బంగారం మీద ₹1,00,000 అధిగమించిందని రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఓన్స్ బంగారం $34.13 ఔన్సు, వెండి వచ్చి $32.6 ఉండగా హైదరాబాద్ బులియన్ మార్కులో 10 గ్రాముల మేలిం బంగారం ₹1,15,000 వద్ద, కిలో వెండి 98,200 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఈ ఏడాదిలో 21,000 పైగా పెరిగిన బంగారం. ఇది జనవరి నుంచి చూసుకుంటే 10 గ్రాముల 26% రిటర్న్ ఇచ్చింది. బ్యాంకులో వేస్తే మనకి ఇచ్చేసే రిటర్న్ వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 7-8% రిటర్న్ ఉంటే బంగారంలో ఇది 26% మనం కనివిరిగిన రీతిలో ఈ రకంగా రిటర్న్ రావడం ఫస్ట్ టైం. అయితే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అంటే మధ్య యుద్ధం, చైనా అమెరికా టారిఫ్ అంశాలపై నేపథ్యంలో ఈ ఏడాది మార్చి ఓన్స్ బంగారం ధర $3,000 మించింది. అంటే రూపాయి పోలిస్తే డాలర్ విలువ దాదాపు స్థిరంగా ఉన్న మరికొన్ని ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే బలహీనపడుతుంది. అమెరికా వడ్డీ రేట్లు తగ్గి డాలర్తో బలహీనపడే అవకాశాలు ఉందనే సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్న బంగారంపై పెట్టుబడులు అంతర్జాతీయ పెట్టుబడిదారులు మళ్లిస్తున్నారని చెబుతున్నారు. ఇవన్నీ కలిసి బంగారం ధర పెరిగేందుకు కారణమవుతున్నాయి. అయితే అంతర్జాతీయ విధంలో మనకు తేడా ఇది. 2024 జూలై ముందు పసిడి వెండిపై 18% పన్ను భారం ఉండేది. అందువల్ల అంతర్జాతీయ ధర తక్కువగా ఉన్నా ఇక్కడ మరింత అధికంగా ఉండేది. గత జూలై బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని 9% తగ్గించారు. అంటే విదేశాలు మనకు ఇంత మేర తేడా ఉంటుంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం, రూపాయితో పోలిస్తే డాలర్లు అధికం కావడం వల్ల దేశీయ బంగారం ధర మరింత ఎక్కువ ఉంటుంది. అయితే ఓన్సు దీని ఒకసారి $1,000 2009లో ఉంటే 2020లో $2,000, 2025లో $3,000, 2025 3వ నెలలో వచ్చేసి $3,000 ఉంటే 2025 31వ తారీఖు వస్తే 3,100 అయింది. 2025 4వ నెల $32,
2025 $3,300 16 తారీఖు ఉంటే 2025 4 నెల 21 తారీఖు నాటికి అంటే ఒక 5 రోజులనే మళ్ళీ $100 3,400 ఔన్స్ ధర పెరగడం ఇది చరిత్రలో ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చూసుకుంటే ఒకసారి మార్కెట్ గురించి ఉన్న రేట్ని ఒకసారి పరిశీలిద్దాం. టైం వచ్చేసి 11:06 టైంలో లైవ్లో ఉన్న మార్కెట్లో చూద్దాం అసలు బంగారం రేటు ఈరోజు ఎంత ఉంది. 22 క్యారెట్ వచ్చేసి నిన్న 90,150 ఉంటే ఇప్పుడు 92,900 10 గ్రాములు 2,750 రూపాయలు పెరిగింది. అలాగే 24 క్యారెట్ 98,350 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 10 గ్రాముల ధర 1,01,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. 3,000 పాయింట్లు ఈరోజు మార్కెట్లో ట్రేడ్ రన్ అవుతుంది. ₹1,00,000 అనుకున్నది కూడా ₹1,00,000 దాటింది. ఇక మార్కెట్ అది ఎక్కడ ప్రయాణం అవుతుందో బంగారం చూడాలి. ఇది ఈ రోజున్న ప్రజెంట్ ఉన్న న్యూస్. ఇకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి ఈ 5 రోజులలో మార్కెట్ విపరీతంగా అంటే దాదాపు 5 రోజుల్లో 32 లక్షల కోట్ల లాభం వచ్చింది మార్కెట్కు. బ్యాంకింగ్ ఐటీ షేర్లకు జోరు. అందువల్ల మార్కెట్ ఇక డిఐఎల్ఎఫ్ఐలు విపరీతంగా బయింగ్ చేస్తూ దాంతో మార్కెట్ పెరుగుతుందని ఇట్లా కంపెనీ షేర్లు డీల్ అయిన అంటే అమెరికా మార్కెట్ విలవిడ ఇది నైట్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ డొనాల్డ్ ట్రంప్ విసురు కొనసాగుతూ అమెరికా మార్కెట్లో సోమవారం నష్టాలు తేడాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:55 గంటలకు డౌజన్స్ నాస్డాక్ S&P 500 సూచీలు వరుసగా 3% నుంచి 3.45% వరకు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గించకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం పాలవుతుందని ఫెడ్ ట్రంప్ సోమవారం విమర్శ చేయడం ఇందుకు నేపథ్యం. త్రైమాసిక ఫలితాల్లో హుషారులో ఉన్న HDFC బ్యాంకు ICICI బ్యాంక్ 14.37, HDFC బ్యాంకు 19.50, 52 గంటల గరిష్ట ధర పెరిగిందని ఇది నిన్న మాట్లాడుకునే విషయమే. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే 108 పాయింట్లు నిఫ్టీ ప్లస్లో ఉంది. 24,200 అనేది తాకుతుంది అంటే ఆ 24,200 కూడా హై క్రాస్ అయింది. 24,232 దగ్గర ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అలాగే 345 పాయింట్లు ప్లస్తో రన్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న దాంట్లో బాగా పెరిగిన దాంట్లో తగ్గిన దాంట్లో మాట్లాడుకున్నాం. ఇక పోతే బాగా వాల్యూమ్ జరిగే షేర్లను కూడా ఒకసారి చూద్దాం. ఇందులో వినాలి ఫ్రెండ్స్, మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే మార్కెట్ గురించి కొంచెం ఐడియా వస్తుంది. ఇందులో రేమాండ్ వచ్చేసి ఇవాళ 6% పెరిగింది. PCX సాఫ్ట్వేర్ అనేది 9% పెరిగింది. ఇది బాగా వాల్యూమ్ జరిగే దాంట్లో ఉన్నాయి. అలోక్ ఇండస్ట్రీస్ 15% పెరిగింది. ఇకపోతే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ TI అని ఉంటుంది, 12% పెరిగింది. ఇది కూడా వినాలి ఫ్రెండ్స్. ఇక మన చూసే దాంట్లో బాగా ట్రేడ్ అయ్యే షేర్లు ఈ ట్రేడ్లలో ఎవరైనా ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటే స్టార్ ప్లేస్ పెట్టకుండా మాత్రం ట్రేడ్ చేయవద్దు. ఏమైనా సరే రిజల్ట్ బాగున్న కంపెనీలను దాంట్లో ప్రజెంట్ ఏ రిజల్ట్ బాగుంది రిజల్ట్ లేని షేర్ అని ఏ మార్కెట్ ఉన్నా ఇవాళ పెరిగిన దానిలో తేజాస్ నెట్వర్క్ 5% పెరిగింది, రేమాండ్ పెరిగింది, అలోక్ పెరిగింది. ఇవి బాగా పెరిగిన దాంట్లో. ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే ఇండస్ టవర్ కూడా 2% పెరిగింది. ఈ విషయాన్ని గమనించేసేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో నోటిఫికేషన్ రూపాయలు వస్తాయి. రేపటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.